స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు అలాగే చంద్రబాబు గారి అభిమానులు ఇక్కడ నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని చూపించి ఆ నిరసన వల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటది కాబట్టి మీరు ఆ నిరసనలు ఇక్కడ తెలియజేయకండి, మీ రాష్ట్రంలో వెళ్ళి చేసుకోండి అంటూ గతంలో మాట్లాడినటువంటి కేటీఆర్ మొన్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీలు తెలియజేశారు. మరి అప్పుడు తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినలేదా, ఆ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడలేదు కేటీఆర్ అంటూ కొంతమంది కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినటువంటి సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని చోట్ల నిరసనలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు శాంతి భద్రతల పేరుతో అవి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్కి ఇబ్బందిగా మారతాయని ఖండించినటువంటి కేటీఆర్ గారు మొన్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతున్నటువంటి తరుణంలో ఆయన కార్యకర్తలు తెలంగాణలో చేసినటువంటి నిరసనలు ర్యాలీలను ఎందుకు వ్యతిరేకించలేదు, అప్పుడు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినలేదా అంటూ కొంతమంది కేటీఆర్ని ఉద్దేశించి ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు మేడం? దీన్ని బట్టి మీకు అర్థమవుతోంది కదా, మనం ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా టీఆర్ఎస్ బార్ బీఆర్ఎస్ కావచ్చు, లేదు వైసీపీ కావచ్చు, మొదటి నుంచి కూడా ఏకోన్ముఖంగా వెళ్తున్నాయి, అంటే కలిసి నడుస్తున్నాయి. ఈ నడవడంలో ఇద్దరూ కూడా తప్పటడుగులేశారు. మనం ఎన్నిసార్లు చెప్పినా మొదటి టర్మ్ వదిలేస్తే కేసీఆర్ది, రెండో టర్మ్కి వచ్చేసరికి జగన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ పడింది. ఆ పడ్డంలో ఆయన పక్కదారి పట్టాడు, తప్పటడుగులేశాడు. ఆయన కాళేశ్వరం అనే ఒక దాంట్లో ఇరుక్కుని ఇతను ఎవరు మన కేటీఆర్ గారు, ఆయన అసలు అంత 54.88 ఎంతో, అసలు అది అవసరమా అండి? ఈ కార్ రేస్ది అది మనీ లాండరింగ్ అవసరమా? అది ఎంత చిన్న సైజ్, అది అంటే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామంటూ కేటీఆర్ చెప్పారు. చెయ్యండి, చెయ్యొద్దని ఎవరన్నారు? మీరు ఎట్లా ఇచ్చేస్తారు అలా డబ్బులు? ఇప్పుడు ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది కదా. ఇప్పుడు మీరు పార్టీ పెట్టారండి, పార్టీలో మీరు అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు వస్తున్నారా, లేకపోతే కార్యకర్తలే పార్టీ నడిపిస్తారా? నడపరుగా. ఒక విధానం ఉంటుంది కదా. పార్టీకి కొన్ని నియమాలు ఉంటాయి, పార్టీలో ఒక క్రమానుగతంగా ఒక అంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ట్రెజరర్ ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ఒక ప్రభుత్వం అన్నాక కొన్ని విధానాలు ఉంటాయి. మీరు జస్ట్ లైక్ దట్ ఖజానాలో ఉండే డబ్బు నేను పంచిపెట్టేస్తానంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది మీ బాధ్యత కాదా? అంటే మీరు మంత్రి అయితే మీరు చేసేస్తారా? బ్రాండ్ ఇమేజ్ నేను పెంచుతున్నాను అనుకుంటూ మీ ఇమేజ్ని మీరు తగ్గించుకున్నారు. ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు? కేటీఆరే ఇరుక్కున్నాడు. మరి ఇవాళ బ్రాండ్ ఇమేజ్ పెంచాను అన్నప్పుడు తెలంగాణ అంతా మీ వెంట ఉండాలి కదా. అబ్బా భలే చేశాడే కేటీఆర్, పోతే పోయింది 55 లక్షలు పెద్ద విషయం అండి అని ఎవడైనా ముందుకొచ్చాడా? ఇది తప్పు కాదని ఏ కోర్టు అయినా చెప్తుందా? ప్రజల కోసం చేశాడని. ఇప్పుడు ఐబొమ్మ రవికి సపోర్ట్ వచ్చినట్టు కేటీఆర్కి వచ్చిందా? ఐబొమ్మ రవిని వాళ్ళందరూ కూడా అతను చేసింది తప్పైనా మా కోసం చేశాడు, మీరు ఐబొమ్మ రవిని వదిలిపెట్టండి అంటున్నారు. మరి కేటీఆర్ని అలా అడిగారు ఎవరైనా? లేదుగా. అంటే మీరు చేసింది తప్పు. మీరు ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక విధి విధానాలు పాటించకుండా మీ ఇష్టానుసారం మీరు చేయడానికి ఇది మీ జాగీర్ కాదు అని ప్రజలు అంటున్నారు. అదేవిధంగా మీరు ఇందాక అన్నారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చాడు, వెళ్ళాడు, 3 నిమిషాలు కోర్టులో హాజరవడానికి ₹1 కోటి ఖర్చు పెట్టుకుని ప్రత్యేక విమానంలో వచ్చి ఆయన ఎక్కడ బేగంపేట నుంచి కోర్టు వరకు రప్పరప్ప అంటూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక పెద్ద గుంపు అనాలి, ఆ గుంపు జై జగన్, జై జై జగన్, జై సీఎం అనుకుంటూ ఖయాస్ చేసి వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టారుగా, ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టారుగా. అంటే ఒక ముద్దాయిగా వచ్చిన ఒక వ్యక్తి
వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో అక్కడ స్టాఫ్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. పెడితే అప్పుడు పోలీస్ బెటాలియన్ దిగింది. మరి ఇది తప్పుగా కనిపించలేదా కేటీఆర్ మీకు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 2023లో ఐటీ ఉద్యోగులు ఏం చేశారు? ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలిపారు అంతే. తర్వాత దీన్ని ఏమంటారు, మెట్రోస్ దగ్గర వాళ్ళు నిరసన తెలపాలనుకున్నారు, మీరు అరెస్ట్ చేయించారు. పైగా ఏమన్నారు, మీరు మీ రాష్ట్రానికి వెళ్ళి చేసుకోండి అన్నారు. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చెందినవాడు కాదే, తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముద్దాయిగా సిబిఐ కోర్టు ముందు హాజరు కావడానికి వచ్చి ఇంత నానా రచ్చా చేస్తే మీ నోరు పడిపోయింది ఏంటి కేటీఆర్? ఆ రోజు చంద్రబాబు గారికి మద్దతు తెలుపుతూ కొంతమంది ఐటీ ఉద్యోగులు, ఆయన అభిమానులు ఇక్కడ నిరసన తెలియజేయాలనుకుంటేనే శాంతి భద్రతల అంశాన్ని చూపించి అది రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తుంది, కాబట్టి ఇక్కడ మీరు నిరసనలు తెలుపుకోకండి, మీ రాష్ట్రంలో పోయి తెలపండి అంటూ మాట్లాడినటువంటి కేటీఆర్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి నిరసనలు తెలియజేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తగ్గలేదా? మరి దీని మీద మీరు ఎందుకు మాట్లాడరు అంటూ కేటీఆర్ గారిని ఉద్దేశించి కొంతమంది ప్రశ్నిస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? దాన్ని ఎలా చూడాలంటేనండి, ఇవాళ ఆయన శాంతి భద్రతలు మాట్లాడు, ఇవాళ బ్రాండ్ ఇమేజ్ మాట్లాడలేదు. ఆ రోజు బ్రాండ్ ఇమేజ్ ఆయన గుర్తుకొచ్చింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు. ఇవాళ ఎందుకు గుర్తుకు రాదంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వీళ్ళు మీకు గుర్తుంటే కనుకైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పుడు దింపేద్దామా అనే చూశారు. మీకు అర్థమైంది. ఇటీవల కాలంలో నోర్లు పడిపోయాయి ఎవరికి? బీఆర్ఎస్కి. ఈ మధ్యకాలంలో మాట్లాడటల్లా. కాకపోతే ఏంటంటే ఎందుకు మాట్లాడలేదంటే, ఒకటి కేసీఆర్ విషయంలో అరెస్ట్ తప్పదు అని, తర్వాత అతని మీద కమిషన్ వేశాక వీళ్ళు ఆగడాలు తగ్గాయి. రెండోది కేటీఆర్ ఈ కార్ రేస్కి సంబంధించి ఎప్పుడైతే వచ్చిందో, అదేవిధంగా ప్రభాకర్ రావుని ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీసుకొచ్చారో ఇండియాకి, ఇతను కూడా మాట్లాడడం తగ్గింది. అంటే ఆ ఉధృతి లేదు, ఆ మాటల్లో ఆ వేడి లేదు మీకు. బీఆర్ఎస్ మాట్లాడే మాటల్లో మీకు హరీష్ రావు. ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే, అన్నింటికీ మించి అక్కడ చెల్లెలి పోరు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ కవిత పోరు. కానీ కవిత చూసారా చాలా చిత్రంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తుంది. ఫస్ట్ కేటీఆర్ని టార్గెట్ చేసింది, నెక్స్ట్ హరీష్ రావుని టార్గెట్ చేసి కేటీఆర్ని సమర్థించింది. మొన్న మళ్ళీ కేటీఆర్ని వెనకేసుకుని వచ్చింది. మీరు కనుక చూస్తే కేటీఆర్ అరెస్ట్ అనగానే అప్పుడు వెంటనే బీజేపీని తిట్టడం ప్రారంభించింది ఆవిడ. తన్ని తాను పోల్చుకుంటూ, నేను అన్యాయం అయిపోయాను, ఇప్పుడు మళ్ళా నా అన్నగారిని అన్యాయం చేస్తున్నారు అన్నట్టుగా. అంటే కవిత కూడా డబుల్ స్టాండర్డ్స్. రెండోది, ఇవాళ బీఆర్ఎస్ నోరు విప్పి రేవంత్ రెడ్డిని ఏం అనలేకపోతుంది. కానీ ఇవాళ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంత అల్లరి చేశాడో, కేటీఆర్ మాట్లాడి ఉండాలి. అతను ఈ రాష్ట్రానికి చెందినవాడు కాదు. వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరాలు చేసిన ఒక నిందితుడు, 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్న ఒక నిందితుడు ఈ రకంగా వచ్చి రప్పరప్ప అండవేంటి? ఏం చెప్తున్నాడు ఇతను అంటే, నరికేస్తానంటున్నాడు, మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే గంగమ్మ జాతరే అన్నాడు. ఇది ఎంత పెద్ద విషయం అండి అసలు. ఒక్కసారి మీరు ఆలోచిస్తే భయం వేస్తుంది కదా. మరి దీని మీద మాట్లాడకుండా ఇవాళ నిన్న బెంగళూరు వెళ్ళి సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్లో ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ, ఆ సర్జ్ టేబుల్కి సంబంధించి ఇద్దరు వ్యక్తులు, అంటే ఇంటర్నేషనల్ రైడర్స్ వాళ్ళ పిల్లలు, కిరణ్ను ఇంకొక అబ్బాయి పేరు ఏదో ఉంది, వీళ్ళిద్దరూ కలిసి అంటే టాపర్స్గా వస్తే వాళ్ళకి ఒక బహుమతి ఇవ్వడం కోసం వాళ్ళు అక్కడ ఉన్నారు. అప్పుడు మీరు చూస్తే కనుకైతే కంటిన్యూస్గా కేటీఆర్ మాట్లాడుతూనే ఉన్నాడు జగన్ తోటి. ఏం మాట్లాడాడనేది అర్థం కాలేదు, కానీ ఖచ్చితంగా అది రాజకీయమే అవుతుంది. మీరు కొంచెం మనం దృష్టి పెడితే మనకు కొద్దిగా అర్థమవుతుంది అనుకోండి. ఏది ఏమైనా వీళ్ళిద్దరూ ఒకటే, బీఆర్ఎస్ వైసీపీ కలిసే ఉన్నాయి, తప్పిదాలు చేయడంలో రెండు ముందే ఉన్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసింది వాళ్ళకి తప్పిదంగా ఉండదు. రప్పరప్ప అంటే రేపొద్దున్న ఇక్కడ కూడా రప్పరప్ప నా మధ్యన మాట్లాడారు కదా మీకు గుర్తుంటే, తెలంగాణలో కూడా. కాబట్టి ఒకవేళ మళ్ళా బీఆర్ఎస్ వస్తే రప్పరప్ప రాజకీయాలు వస్తాయేమో చూసుకోండి. తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాం, ఆంధ్ర వాళ్ళకి ఆల్రెడీ మనం చెప్పాం జాగ్రత్తగా ఉండమని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.